మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రాపన్నపల్లి అంతర్రాష్ట్ర చెక్ పోస్టు వద్ద భారీగా నకిలీ వరి విత్తనాలు అధికారులు పట్టుకున్నారు. మహారాష్ట్ర నుంచి తెలంగాణలోని అక్రమంగా తరలిస్తున్న ఈ నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన విత్తనాల విలువ సుమారు 21 లక్షల రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు. రైతులను మోసం చేసే ఉద్దేశంతో ఈ నకిలీ విత్తనాలను మార్కెట్లో విక్రయించేందుకు తరలిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. రైతులు విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలని, గుర్తింపు పొందిన డీలర్ల వద్ద నుంచే విత్తనాలు కొనుగోలు చేయాలని జైపూర్ ఏసీపీ వెంకటేశ్వరరావు సూచించారు. నకిలీ విత్తనాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని అధికారులు హెచ్చరించారు. దీనిలో భాగంగా అగ్రికల్చర్ ఆఫీసర్ అందరూ కూడా పత్రాలన్నీ కూడా పరిశీలించడం జరిగింది. ఆ పరిశీలించిన ప్రకారంగా ఎలాంటి రైతులతో ఒప్పందం రైట్గా మంచిర్యాల జిల్లాలో భారీగా నకిలీ వరి విత్తనాలైతే పట్టుకున్నారు. దానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, నకిలీ విత్తనాలు భారీగా పట్టుబడినట్లుగా కూడా తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్ కంటే ముందు ప్రతిరోజు కూడా నిత్యం ఏదో ఒక చోట లక్షల్లో నకిలీ విత్తనాలు పట్టుబడతా ఉండడంతో అయితే రైతులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. గత 2 రోజుల క్రితం కూడా ఇటు మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో దాదాపుగా 386 ప్యాకెట్ల విలువ చేసే 11 లక్షల విలువ చేసే నకిలీ BT3 పత్తి విత్తనాలను అయితే ఇటు పోలీసులు పట్టుకోగా ఈ రోజు ఇటే చెన్నూరు నియోజకవర్గంలోని రాపన్పల్లి, కోటపల్లి మండలం రాపన్పల్లి అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు చేయగా దాదాపుగా 21 లక్షలు విలువ చేసే నకిలీ పత్తి విత్తనాలను అయితే ఇటు పోలీసులు అయితే స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే సిచ్యువేషన్ అయితే కొనసాగుతుంది. ఇటు జూన్ మాసంలో రైతులు ఖరీఫ్ సీజన్ పంటకు సంబంధించి సాగుకు సన్నద్ధం కావడానికి ముందే నకిలీ పత్తి విత్తనాలు ఇటు ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర నుంచి కూడా జిల్లాలోకి వస్తూ ఉండడంతో అయితే రైతు సంఘాలు ఆందోళన అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇటు రైతులకు అధిక దిగుబడి వస్తుంది అంటూ ఆశ చూపుతూ కూడా నకిలీ విత్తనాలను అంటగడుతూ ఇటు భూసారాన్ని కూడా పూర్తి స్థాయిలో దెబ్బతీస్తూ రైతులను నట్టేట ముంచుతున్నారంటూ కూడా రైతు సంఘాలు అయితే ఆరోపణలు చేస్తా ఉన్నాయి. ప్రతి ఏడాది కూడా కోట్లలో ఈ దందా సాగుతోంది. కోట్ల రూపాయల విలువ చేసే నకిలీ విత్తనాలు ప్రతి ఏడాది పట్టుబడుతున్నప్పుడు కూడా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో వాటిని కట్టడి చేయకపోవడంతో సీజన్ కంటే ముందు, రబీ సీజన్ కి ముందు, రబీ ఖరీఫ్ సీజన్లకు ముందే నకిలీ విత్తనాలు జిల్లాలోకి వస్తున్నాయి. యథేచ్ఛగా దళారులు ఈ రైతులకు అంటగట్టడంతో అయితే పూర్తిగా రైతులైతే నష్టపోతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవైపు అధికారులేమో నకిలీ పత్తి విత్తనాలను రైతులు వాడకూడదు, ఖచ్చితంగా ఆ డీలర్లు ఏదైతే షాప్స్ దగ్గర నుంచే తీసుకోవాలి, ఖచ్చితంగా రిసిప్ట్లు తీసుకోవాలంటూ కూడా అధికారులు చెప్తున్నప్పటికీ కూడా దళారులు రైతులను మోసం చేస్తూ ప్రతి ఏడాది కూడా నకిలీ విత్తనాలను అంటగడుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఓవైపు ఇటు నకిలీ BT3 విత్తనాలను కేంద్రం నిషేధించినప్పటికీ కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో యథేచ్ఛగా వాటి అమ్మకాలు అయితే కొనసాగుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అడపదడప ఇటు టాస్క్ ఫోర్స్ పోలీసులు కావచ్చు, పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారుల తనిఖీలో పట్టుబడుతున్నప్పటికీ కూడా పట్టుబడకుండా కోట్ల విలువ చేసే నకిలీ విత్తనాలు అయితే జిల్లాలో రైతులకైతే అంటగడుతున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ కు సంబంధించి రైతులకు నకిలీ విత్తనాలు అమ్మకుండా పూర్తి స్థాయిలో అధికారులు చర్యలు తీసుకోవాలంటూ రైతు సంఘాలు కూడా కోరుతున్న పరిస్థితులు ఉన్నాయి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.